హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్స్ టీటీడీ ప్రసాదం, లడ్డు ప్రసాదం పైన కల్తీ నెయ్యి పైన వార్తలు రాసినాయి. ఇప్పుడు టీటీడీ లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగిందో లేదా కొవ్వు కలిసిందో రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలని, అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిక్ మీటింగ్లో జంతువుల అవశేషాలు, జంతువుల కొవ్వులు కలిపి ప్రసాదాన్ని తయారు చేసి అపచారం చేశారని చెప్పిండు ఒక ముఖ్యమంత్రి హోదాలో. ఇక దానిపైనే ఈ సిట్టు ఇదంతా వచ్చింది. దాన్ని తేల్చడానికి ఒక సిట్టు వేశారు. ఆ సిట్టు అక్రమం, మీ ఇంటెన్షన్ వేరే ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, మేమేస్తాం సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో అని చెప్పి సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేసింది. ఇక అక్కడ వచ్చింది పంచాయతీ అంతా. వీళ్ళు వేసిన సిట్టు ఉంటేనేమో వీళ్ళు చెప్పిన అక్షరాలే రాసేవాళ్ళు, వీళ్ళు చెప్పిన పదాలు రాసేటోళ్ళు, వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం ఉన్నారని రాష్ట్రోళ్ళు. జగన్మోహన్ రెడ్డి కానీ మొదలు పెడితే కింద ఎవరెవరైతే వాళ్ళ టార్గెట్ ఉన్నారో, బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇంకెవరు ధర్మారెడ్డి, అధికారులు, వాళ్ళకి నచ్చని అధికారులు, నచ్చని నాయకులు, నచ్చని పార్టీల పేర్లు ఉండేవి. ఇప్పుడు అది బెడిసికొట్టింది. బెడిసికొట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉల్టా బదనామీ అయ్యే పరిస్థితి వచ్చింది. కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిండు, కోట్ల మంది హిందువుల సెంటిమెంట్ పైన దాడి చేసిండు రాజకీయం కోసం. జరగని కల్తీని జరిగినట్టు, లేని కొవ్వుని ఉన్నట్టు, చూసి వచ్చినట్టు, చేసినట్టు ఆయన ల్యాబ్ రిపోర్టు చూసినట్టు చెప్పిండు. ఏ ల్యాబ్ రిపోర్ట్లో కూడా ఇప్పుడు వచ్చిన దాంట్లో కొవ్వు కల్తీ జరగటం వేరు, కొవ్వు ఉండటం వేరు. కొవ్వు అపచారం, కల్తీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. జంతువుల కొవ్వు కలిసింది అనేది అపచారం. ఆ అపచారాన్ని పదే పదే చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. అది ఈరోజు ఆయన అపచారం చేసిండని, బదనాం మాటలు మాట్లాడిండని, ఒక రాజకీయ కోణంలో, కుట్ర కోణంలో మాట్లాడినది బయటపడ్డది. ఇది సుప్రీంకోర్టు వేసిన సిట్టుతో. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ముఠా అంతా బయలుదేరింది. తెలుగుదేశం పార్టీని సమర్థించే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, ఏబిఎన్ ఛానల్స్ నిన్న చివరికి ఎక్కడికి వచ్చిందంటే, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా తిరుమల తిరుపతి పవిత్రమైన కొండపైన కూర్చొని మాట్లాడిన రాజకీయాలు. దేవస్థానం కొండపైన, తిరుమల కొండపైన కూర్చొని రాజకీయాలు మాట్లాడుతూ 20 కోట్ల లడ్డూలు కల్తీ జరిగింది, కొవ్వుతో తయారు చేశారు, ఇంకొక అడుగు ముందుకేసి విష పదార్థాలు ఉన్నాయన్నాడు. 20 కోట్ల లడ్డూలు విష పదార్థాలను కలిపి తయారు చేశారట. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం క్రిస్టియన్స్ కాబట్టి హిందువుల పైన కక్ష సాధింపులో భాగంగా అని చెప్పి ఇంకొక సెంటిమెంట్ డ్రా చేసే ప్రయత్నం చేశారు. సిగ్గు ఉండాల. ఈరోజు కూడా 20 కోట్ల మంది నిజంగానే విష పదార్థాలు కలిపిన లడ్డూలు తింటే మనుషులు బతుకుతారా? మీరు అనే స్థాయిలో కల్తీలు, కొవ్వులు ఉంటే మనుషులు బతుకుతారా? మీరు అంటున్న క్రిమి సంహార విష పదార్థాలు కలిపారు అని అంటే నమ్మని పరిస్థితి. బాబు ఇప్పుడు మీ బాధ అంతా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు బదనామైండనే, చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం దృష్టిలో, హిందూ సమాజం దృష్టిలో ఒక దోషిగా మిగిలిపోతుండు, బదనామవుతుండు అని చెప్పా, లేదా నిజంగా నెయ్యిలో కొవ్వు ఉందనే, నెయ్యిలో కొవ్వు కోసమా, కల్తీ కోసమా? మీ బాధ అంతా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ప్రసాదమో, లడ్డువో కల్తీ అయిందనో, అపచారం అయిందనో కాదు మీ బాధ. అక్కడ ఏం కాలే తెలుసు మీకు. మీ బాధ లేని అపచారాన్ని ఉందన్నట్టు, లేని కొవ్వును ఉందన్నట్టు, లేని కల్తీని ఉందన్నట్టు, దాన్ని ఇంకొకళ్ళు కలిసి చేశారని, ఇంకొకళ్ళు కొవ్వు కలిపారని చెప్పే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పార్టీయో వాళ్ళ సంబంధించిన నాయకులను చెప్పే కార్యక్రమంలో అది ఉల్టా అయి చంద్రబాబు నాయుడు గారు మెడక చుట్టుకుంది. చంద్రబాబు నాయుడు గారు బదనామైంది. ఎందుకంటే ఎక్కడ హిందూ సమాజం దీన్ని పట్టించుకోవట్లే. ఈ కల్తీ ఉంది, నెయ్యి ఉంది, కల్తీ ఉంది అంటే ఎవడు పట్టించుకోవట్లేదు. ఇది డోంట్ కేర్. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు రాజకీయం కోసం మాట్లాడే మాటలని ఈవెన్ కూటమిలో భాగస్వామ్యపక్షమైన బీజేపీ పార్టీ హిందూ సనాతన ధర్మం కోసం చెప్తూ ఉంటుంది, ఆ పార్టీ కూడా మాట్లాడలే. ఎస్ నిజమే, సిట్టుగో ఇది తేల్చింది, ఎందుకు మాట్లాడు, అప్పుడున్న చైర్మనో అప్పుడున్న ఈవోనో అని చెప్పట్లే. ఎందుకంటే అందులో ఏం లేదు. అది కేవలం ఒక కుట్రపూరితంగా మాట్లాడేది అర్థమవుతుంది. కాబట్టి హిందూ సమాజం మాట్లాడలే, బీజేపీ పార్టీ మాట్లాడలే. ఆ రోజు జనసేన చీఫ్ మెట్లు గడిగిండు దుర్గా గుడికి సంబంధించి, విజయవాడలో కనకదుర్గమ్మ దేవుడికి సంబంధించి అక్కడ ఏది తిరుమల లడ్డూలు అపచారం జరిగిందని చెప్పి ఆయన మెట్లు గడిగి సనాతన ధర్మం కోసం నేను పాటుపడతా అన్నాడు. ఆయన మాట్లాడలే. ఎక్కువ కేవలం మాట్లాడే తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా, టీటీడీ చైర్మన్ డైరెక్ట్ సెంటిమెంట్ రెచ్చగొట్టే, మత విద్వేషాలను రెచ్చగొట్టే మాట్లాడిన టీడీ చైర్మన్ నిన్న బిఆర్ నాయుడు గారు.
క్రిస్టియన్ సమాజం అట వాళ్ళు ఇది వాళ్ళు ఇది వ్యతిరేకం, హిందూ మతానికి వ్యతిరేకం కాబట్టి ఇది చేశారు అని చెప్పి ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. హిందువులు గమనిస్తున్నారు, హిందువులు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, రాజకీయాల కోసం ఎంత దిగజారి మాట్లాడుతున్నారు అనేది చూస్తున్నారు. ఇప్పటికైనా పదే పదే తిరుమల దేవస్థానం ప్రసాదం పైన దాడి చేయమాకండి, అపచారం చేసే ప్రయత్నం చేయండి. లేని అపచారాన్ని ఉంది 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 అని ఎందుకు చెప్తారు? ఎంత మనోభావాలు దెబ్బతింటే హిందువులకు సంబంధించి హిందువుగా ఎంత బాధపడతారు? ఒకవేళ అటు ఇటుగా ఉన్నా లేదు అని ఖండించాల్సిన పరిస్థితులు పోయి, లేదు ఉంది, అపచారం జరిగింది, కొవ్వు ఉంది, దాంట్లో కల్తీ ఉంది, క్రిమి సంహారక మందులు కలిసిన, విష పదార్థాలు కలిసిన పదే పదే చెప్తే మీ ఇంటెన్షన్ ఏంది? ఒక టీటీడీ చైర్మన్గా మీరు తిరుమల దేవస్థానం నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెడతారా? నమ్మకాన్ని, విశ్వాసాన్ని మంట కలుపుతున్నారు. రేపొక సాధారణ హిందూ భక్తుడు పోయి తిరుమల లడ్డు కొనాలంటే అనుమానం పడే విధంగా మీరు చేస్తున్నారు. కాబట్టి అనుమానం పట్ల ఎవరు హిందువులు, ఎందుకంటే వాళ్ళ క్లారిటీ వచ్చింది, ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారు చేసిన కల్తీ మాటలు అని చెప్పి అర్థమైంది. ఇది కొవ్వుతో మాట్లాడిన మాటలు తప్ప నిజంగా ఆడ కొవ్వు లేదు, కల్తీ లేదు అనే స్పష్టంగా సిట్టు నివేదిక. ఎంత దారుణమైన అది. దీనికి సంబంధించి ఇప్పుడు నేను మాట్లాడిన అంశాలకు సంబంధించి సాక్షి ఒక బ్యానర్ ఐటమ్ పెట్టింది, ఈనాడు ఒక బ్యానర్ ఐటమ్ పెట్టింది, ఆంధ్రజ్యోతి ఒక బ్యానర్ ఐటమ్ పెట్టింది. ఇవి వీళ్ళకి వేరే న్యూస్ దొరకలే, అది మాత్రమే ఉంది. దీనికి సంబంధించి సాక్షి ఏం చెప్పిందంటే, చంద్రబాబుది మహాపాప రాజకీయ పాతకము, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై విషయం చెప్పిన చంద్రబాబు జంతువుకు కుట్ర కొట్టడం దేశవ్యాప్తంగా బాబు క్షమాపణలు చెప్పాలని వెలువెత్తున్న డిమాండ్లతో సరికొత్త కుతంత్రం. శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం కలిగించేందుకు పక్కా పన్నాగా సీఎం హోదాలో దుష్ప్రచారానికి కుట్రకు బాబు నేతృత్వం వహించారు. టీటీడీ ప్రధాన కార్యాలయం కేంద్రంగానే కుట్ర రచన, అమలు, ఆ పాపపు పనిలో పవన్ కళ్యాణ్ కూడా పాత్రధారి. లడ్డూ ప్రసాదానికి కళంకం తీసుకొచ్చేందుకు ప్రాయశ్చిత్తం హైడ్రామా. ఆ కుతంత్రానికి ఎల్లో మీడియా ఒత్తాసు. చంద్రబాబు దుష్ప్రచారం కుట్రను ఇప్పటికే తిప్పికొట్టిన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ. లడ్డూ ప్రసాద నెయ్యిలో జంతుకు కలవలేదు నిర్ధారణ. తాజాగా ఛార్జ్షీట్లో ఇదే విషయాన్ని స్పష్టం చేసిన సిబిఐ. కుట్రలు పారకపోవడంతో ఇతర అంశాలను వక్రీకరిస్తూ చంద్రబాబు బృందం తాజా పన్నాగం. ఇది ఆ కుట్రలు ఫెయిల్ అయినాయి. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ఆ సంస్థలు ఏదైతే ల్యాబొరేటరీస్ ఉన్నాయో చాలా క్లారిటీగా కల్తీ వేరు, కల్తీ జరిగి ఉండొచ్చు కానీ కొవ్వులు అట్లాంటివి లేవు అని చెప్పినాయి. ఇప్పుడు ఏం చేయాలా? ఒక సైంటిఫిక్ మెథడ్లో ల్యాబొరేటరీ చెప్పింది. లేదు, ల్యాబొరేటరీలు సైంటిస్టులు కాదు, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే నిజం, మీరు నమ్మాలి అని చెప్తున్నారు. దానికోసం ఈ పన్నాగం అంత బదనామైండు. పట్టపగలు అంత పెద్ద సీనియర్ నాయకుడు, ఆ బదనా నుంచి బయట ఎట్లా పడేయాలని ఇలా బాధ తప్ప వేరే ఏం లేదు. అక్కడ ఏం జరగలే, ఏం లేదు. ఇక దీనికోసం సిట్టును కూడా నిందిస్తున్నారు. ఇక చూడండి, ఆంధ్రజ్యోతి ఈనాడు రాసిన దాంట్లో సిట్టు అట్లెట చేస్తుంది, సిట్టుకి అసలు అది ఎట్ట తీసుకుంది. అరకొర సౌకర్యాలను ల్యాబ్ నివేదికే సిట్టుకు ప్రామాణికమా? మరి సిట్ని అడగండి. అంటే సిట్టుకి కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదా? సిబిఐ చేసిన సిట్టుకి కూడా ఇప్పుడు అరకొర సౌకర్యాలను ల్యాబు నివేదికే సిట్టుకు ప్రామాణికమా? అంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు ప్రామాణికమా? మరి చంద్రబాబు నాయుడు గారి చాలా అన్ని సౌకర్యాలను ల్యాబ్ అదేమన్నా? ఇప్పుడు ల్యాబ్ ఏమో అరకొర సౌకర్యాలు ఉన్నాయట, ల్యాబ్ ఇచ్చిన నివేదిక ప్రామాణికం కాదట, టెస్ట్ రిపోర్టు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలే ప్రామాణికం, అది ఎందుకు తీసుకోలేదు అంటున్నారు. అదే ల్యాబ్ ఒకవేళ కొవ్వు ఉందని ఇస్తే ప్రామాణికమే, దానికి అన్ని సౌకర్యాలు ఉన్నట్టే. ఇప్పుడు ఆ ల్యాబ్ ఇచ్చిన నివేదిక చంద్రబాబు నాయుడు గారి మాటలకు వ్యతిరేకంగా ఇచ్చింది కాబట్టి అది అరకొర సౌకర్యాలు. అదే చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలే ల్యాబ్ చెప్పుంటే అద్భుతమైన ల్యాబ్, అది చాలా ప్రామాణికంతో కూడుకున్న ల్యాబ్. ఏంది ఇంత దిగజారుడు, ఇంత చిల్లరా, ఇంత బజారు మాట్లాడేది. తిరుపతి దేవస్థానం పవిత్రమైన ప్రసాదం పైన ఈయన ప్రామాణిక సిట్ అట్టేట తీసుకోండి అంటే సిట్ను అవమానిస్తున్నారు. సిట్టును మేనేజ్ చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్తున్నారు, మేనేజ్ చేస్తారు సిట్ అని. ఏమన్నా తలకాయ పని చేస్తుందా మీకు? మన అసలు ఏమన్నా ఆలోచనతో మాట్లాడుతున్నారా? సిట్ ఎవరి చేతిలో ఉంటుంది? సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం చేతిలో సిబిఐ ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం చంద్రబాబు నాయుడు గారి గుప్పెట్లో ఉంది. వీళ్ళిద్దరు కలిస్తేనేగా సిట్టు. ఆ సిట్టును వచ్చి జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది? ఒకవేళ కీస్తే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అధినేతలు చేయాలి.
ఏమైనా రాయించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు చేయాలి. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేస్తారని. అందులో ఏమన్నా ఏపీయటానికి ప్రయత్నం చేస్తారేం కానీ అది అంత ఈజీ కాదు కదా. ఏది వేసినా ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు 2024లో ఈ కల్తీ నెయ్యి కొవ్వు పైన మాట్లాడిన మాటలు మొత్తం ఫెయిల్ అయినాయి. అటర్ ఫ్లాప్ అయి రివర్స్ కొట్టిని. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మెడకే చుట్టుకొని ఈరోజు ఒక్క హిందువు కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఒక్క హిందూ కూడా నిజంగానే మీరు అంటున్నట్టు 20 కోట్ల లడ్డూలు కల్తీ అయితే 20 కోట్ల లడ్డూలో విష పదార్థాలు కలిపితే బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా పవిత్రమైన కొండపై కూర్చొని మాట్లాడాడు 20 కోట్ల లడ్డూలు అని చెప్పి. ఎంత అపచారం చేస్తారు మీరు రాజకీయం కోసం ఒక టీటీడీ చైర్మన్గా. నిజంగానే అంత జరిగి ఉంటే దాని ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరు రోడ్ల మీదకి రారు. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయరు. హిందూ సమాజం హిందూ సంఘాలు రోడ్ల మీదకి రావు. ఒక్క హిందూ సమాజం హిందూ సంఘాలు కూడా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. అంటే ఇది రాజకీయం కోసం మాట్లాడే మాటలు తప్ప నిజంగా కల్తీ లేదనేది స్పష్టంగా అర్థమైంది. మీరు టీటీడీ చైర్మన్గా ఉంది, టీటీడీ ఔన్నత్యాన్ని కాపాడటానికి, దాని విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టడానికి, కానీ దానిపైన అపనమ్మకాలు క్రియేట్ చేయడానికి అన్నట్టు మీ మాటలు ఉన్నాయి. టీటీడీ చైర్మన్ నిన్న కేవలం రాజకీయం కోసం మాట్లాడింది ఆయన. టీటీడీ చైర్మను కల్తీ నెయ్యి విషయం బయటకు వచ్చినప్పుడు, దానిపైన సిట్ వేసినప్పుడు, దానిపైన సుప్రీంకోర్టు మాట్లాడినప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే ఈ స్థాయిలో. నిన్న ఎందుకు పెట్టిండు? చంద్రబాబు నాయుడు గారు బదనాం అవుతుండు. ఆ బదనాన్ని అరికట్టే కార్యక్రమంలో భాగంగా మాట్లాడిండు. టీటీడీగా మేము కూడా అప్పీల్ చేస్తాం, అఫిడవిట్ వేస్తాం. ఏమేస్తావు అఫిడవిట్? ఏమని వేస్తారు? ఈనాడు ఆంధ్రజ్యోతిలో పేపర్లో రాసిన వార్తలను వేసి అఫిడవిట్ వేస్తారా? ఇది ఈనాడు చెబుతుంది సిట్కి ప్రామాణికం, అది ఎట్లా అయింది? మేము చెప్పింది ప్రామాణికం. కానీ మరి ల్యాబొరేటరీ నివేదిక ప్రామాణికం కాబట్టి ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిందో చంద్రబాబు నాయుడు గారు రాసిన స్క్రిప్ట్ వాళ్ళకి ప్రామాణికం కాదు. మీరు ఫక్తు రాజకీయాలు మాట్లాడే చిల్లర వార్తలు రాసే పత్రికలు మీరు ఒక కులం కోసం ఒక పార్టీ కోసం పనిచేస్తున్న పేపర్లు టీవీ ఛానళ్ళు, మీరు దానికోసం మాత్రమే పనిచేస్తారు కాబట్టి ఈ బాధ అంతా. ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. అది వదిలేసి చంద్రబాబు నాయుడు గారు బదనామం నుంచి బయటపడటానికి నానా రకాల తంటాలు. ఇక ఏం రాసిండు ఆంధ్రజ్యోతి ఆయన, నెయ్యి అబద్ధం అంట కానీ కొవ్వు నిజం అంట. ఎవరు చెప్పారు? ఏ ల్యాబ్ చెప్పింది? చంద్రబాబు నాయుడు గారు చెప్పిండా లేదా నువ్వు చెప్పినవా? నమ్మాలా? ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ కాదట, తప్పట. ఇంకోటి ఏదో ఇచ్చిన రిపోర్ట్ అసలు మాకు ఎఫిషియన్సీ లేదు, మేము రిపోర్ట్లు చేసే అంత శక్తి లేదన్నట. ఎవడన్నా తలకాయ ఉన్నోడు రాసే వార్తలనేది. ఇప్పుడు ఒక పెద్ద స్థాయిలో దేశవ్యాప్తంగా సిబిఐ ఉంటుంది. సిబిఐ అధికారులు సిట్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ కేసులో ఒక రిపోర్ట్ కోసం ఒక ల్యాబ్కు పంపేటప్పుడు సౌకర్యాలు లేని ల్యాబా తెలుసుకోకుండా పంపుతారా? సమర్థత అసలు మేము ఆ ల్యాబ్ టెస్టులే చేయమని చెప్పే ల్యాబ్కు పంపిస్తారా? పంపితే ఎందుకు పంపారు? ఒకవేళ పంపితే మరి అంటే మీ ఉద్దేశం ఏంది? అక్కడ నుంచి వచ్చిన ల్యాబ్ రిపోర్టు మీకు అనుకూలంగా మీరు చెప్పినట్లు లేదు. ఎవరిపైన బురద చల్లలేదు వాళ్ళు, కాబట్టి అది రిపోర్ట్ తప్పు. అసలు వాళ్ళకి ఆ రిపోర్ట్ చేసే అర్హత లేదట. అర్హత లేని ల్యాబొరేటరీకి ఎట్లా పంపింది సిట్టు? అంటే సిట్టుని నిందిస్తానరా? ఇది ఈయన రాసిండు కొవ్వు నిజమాట కానీ నెయ్యి అబద్ధం అట. నెయ్యి లేకుండా కొవ్వు ఎట్లా వస్తుందరా నాయన? యాడ్ నుంచి వస్తుంది. నెయ్యి ఉంటేనే నిజంగా నెయ్యిలో కొవ్వు కలిపారు అనుకోవచ్చు. జనరల్గా మనం తయారు చేసుకునే నెయ్యిలో కూడా కొవ్వు శాతం ఉంటుంది. ఆ జంతువుల కొవ్వు కాదు, పాలల్లో ఉండే కొవ్వు శాతం, ఫ్యాట్ అంటారు కదా, ఆ ఫ్యాటు. ఇటు తిప్పి చంద్రబాబు నాయుడు గారి మెడగ చుట్టుకున్న బదనాన్ని తప్పించే కార్యక్రమం కోసం తప్ప మీరేదో కొవ్వు కోసం, నెయ్యి కోసం, కల్తీ జరిగిందని బాధ లేదు. కల్తీ జరగలేదని బాధపడుతున్నట్టు ఉంది. టీటీడీ చైర్మన్ కానించి మొదలు పెడితే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారికి, ఈనాడు ఆంధ్రజ్యోతి, టీవీ5 ఏబిఎన్కి అరే కల్తీ జరిగితే బాగుండు, కల్తీ జరగలేదు, జరగాలని కోరుకుంటున్నట్టుంది. అసలు మీరు కల్తీ చేసేటట్టు ఉంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని, సెంటిమెంట్ని మీరు కల్తీ చేస్తున్నారు. మీరు కావాలని కల్తీ చేసి కూడా ఏదైనా ఇష్యూ చేసేటట్టు అనిపిస్తుంది మీ పైచాచికం చూస్తుంటే. కాబట్టి ఇప్పటికైనా దీన్ని ఆపండి. ఆపి సిట్టు ఇన్వెస్టిగేషన్ చేసింది, రిపోర్ట్ వేసింది, ఛార్జ్షీట్ వేసింది. దాంట్లో ఎవరు దోషులు తేల్తారు. ఎందుకు మీ ఆరాటం ఎందుకు? మీ భుజాలు తడుకోవడం ఎందుకు? మీ కోరిక మేరకి సిట్ వేస్త్రీ సుప్రీంకోర్టు, ఆ సిట్ నివేదిక ఇచ్చా. ఆగండి, ఎందుకు తొందర? కోర్టు ఏదో ట్రయల్ చేస్తుంది కదా. ఏంటి మీ బాధ, మీ తపన, మీ టెన్షను? అంటే తప్పు చేశారు, తప్పు చేసి దొరికిపోయారు. ఇది ఆయన చెప్తుండు. ఆంధ్రజ్యోతి ఆయన దాని చుట్టే తిరుగుతున్నాయి. రైట్. ఇప్పుడు
సాక్షిలో ఇంకొక వార్త ఇచ్చారు. జీవీఎంసీలో రౌడీ రాజ్యం, కబ్జాకు పచ్చజెండా, కనీస చర్చ లేకుండా గీతం కబ్జా భూముల క్రమబద్ధీకరణకు ఆమోదం. విశాఖ నడిబొడ్డున 5,000 కోట్ల విలువైన భూమిని తన బంధువుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు బరితెగింపు. రెచ్చిపోయిన కూటమి పార్టీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి, పలువురికి తీవ్ర గాయాలు. జీఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విశాఖ పరువును మంటగలుపుతూ వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్పొరేటర్లు అంటే వాళ్ళపైన దాడి, కాళ్ళ చేతులపైన రక్తాలు వచ్చేటట్టు కొట్టారు. ఇది ఎట్లా ఉందంటే, గీతం యూనివర్సిటీ శ్రీభరత్, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, లోకేష్ గారి తోడల్లుడు, బాలకృష్ణ గారి చిన్నల్లుడు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుడు ఆయనకి ఒక 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమిని కట్టబెట్టే కార్యక్రమం. అది ఎట్లా ఆల్రెడీ కబ్జా చేసిండు. గీతం యూనివర్సిటీ పేరుతో ఆల్రెడీ కబ్జా చేసిండు. కబ్జా చేసిన దాన్ని కాపాడే ప్రయత్నం, రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం. ఎంత దారుణంగా అంటే, జీవీఎంసీ మీటింగ్ జరుగుతుంటే అందులో ఉన్న దాన్ని వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్సీపీ కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్ని బయటికి పంపి బలవంతంగా కొట్టి తీర్మానం చేసి ఆమోదించారు. కబ్జాలకు కాపలాతోనే ఆమోదించారు, పోలీసు కాపలాతోని, పోలీసు ప్రహారాతోని. ఎవడన్నా కబ్జాని ఆపుతుడు, వీళ్ళు కబ్జాని అధికారికంగా ఆమోదం తెలిపారు, పోలీసు కాపలాతోని, పోలీసు ప్రహారాతోని దాడులు చేసి. ప్రభుత్వమే. ఇక ఇంతకంటే సిగ్గుచేటు ఉండదు. నేను సంపదని సృష్టించి పంచుతానని చంద్రబాబు నాయుడు గారు. ఇక పంచుతుండు సంపదని. ఎవరికి పంచుతుండో? వాళ్ళ కుటుంబ సభ్యులకి పంచుతుండు. ఈ సంపద పంచడం అనలే ప్రజలు. ప్రజలకు ఏమైనా సంపద పంచుతామనుకున్నారు. మీరేం చేస్తున్నారు? మీ కుటుంబ సభ్యులకు పంపిణీ చేసుకుంటున్నారు, మీకు నచ్చిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు పంపిణీ చేస్తున్నారు, పంచుతున్నారు సంపదని. ఈ పంచడం కోసం పోలీసులను కూడా వాడుకుంటున్నారు, అధికారాన్ని, బలాన్ని వాడుకుంటున్నారు. పోలీసులకు కాపలా పెట్టి మీరు కబ్జాకు ఆమోదం తెలిపారంటే ఎందుకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉండదు. దీనికి సంబంధించిన ఒక వార్త సాక్షి పేపరు ఇచ్చింది. రైట్. ఆంధ్రప్రభ. హైదరాబాద్కు ధీటుగా అమరావతి అంటే దేశంలోనే అతిపెద్ద రాజధానిగా నిర్మించండి. ఇప్పుడు 2014 నుంచి ఇదే చెప్తుంటుంది. హైదరాబాద్కు ధీటుగా అంటే విశ్వనగరం అంటే ప్రపంచంలో విశ్వనగరం, దేశంలో అత్యున్నత అయింది, దేశంలో అతిపెద్ద రాజధాని అట. అసలు దేశంలో అతిపెద్దదా, రాష్ట్రంలో అతిపెద్ద, హైదరాబాద్కు ధీటుగా పక్కన పెడితే ముందు అసలు రాజధాని ఒక గుర్తింపు తెండి. ఆంధ్రప్రదేశ్కి ఒక ఫలానా దగ్గర రాజధాని ఉందని చెప్పే ప్రయత్నం చేయండి, ఎస్టాబ్లిష్ చేయండి ఫస్ట్. దేశంలో అతిపెద్ద తర్వాత చేదురు. ఇప్పుడు పదే చంద్రబాబు నాయుడు గారు అసలు హైదరాబాద్ని నేనే నిర్మించిన అంటాడు. హైదరాబాద్ ఇప్పుడు ఇట్లా ఉంది అంటే నేనే కారణం అంటాడు. మరి అంత పెద్ద హైదరాబాద్ని నిర్మించిన ఘనత మీకు ఉంటే అమరావతిని సగం కూడా నిర్మించలేకపోతారు. హైదరాబాద్ అంత పక్కన పెట్టు. హైదరాబాద్లో సగమన్న నిర్మించారు. ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతుంది. భూములు తీసుకున్నాక 3 సంవత్సరాల్లోనే నిర్మిస్తాం, రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తాం అంటే 5 ఏళ్ళు ఆయన ఇవ్వలేకపోతే, కనీసం ఇవ్వలేకపోగా అమరావతికి పార్లమెంట్లో రాష్ట్ర రాజధానికి గుర్తింపు తెచ్చుకోలేకపోతే ఇప్పటికీ లేదా 2 సంవత్సరాలుగా వస్తుంది మీరు ఎక్కి కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చి. మళ్ళీ నేను అమరావతిని దేశంలో అత్యంత పెద్ద రాజధాని, హైదరాబాద్కి ధీటుగా చేస్తా, హైదరాబాద్ కంటే అద్భుతంగా చేస్తా. ఈ ధీటుగా అద్భుతమా, పెద్ద రాజధాని, చిన్న రాజధాని, ఏదో ఒక రాజధాని గుర్తింపు తేండి ఫస్ట్. మాటల్లో ఉన్నాయి, మాటలేం కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటట్లే. రైట్. ఇది ఒక వార్త. దుష్ట రాజకీయాలను తిప్పికొడదాం, చేసిన మంచి పని చెప్పండి, వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి, కూటమి నేతల సఖ్యత కీలకం, కలిసికట్టుగా పనిచేస్తేనే ఫలితం. వాస్తవమే, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి, మంచిదే. ఏది దుష్ప్రచారం, ఏది అసలు మంచి ప్రచారం తెలియని పరిస్థితి. నిన్న టీటీడీకి సంబంధించి లడ్డు నెయ్యి కల్తీకి సంబంధించి సిట్టు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాంట్లో కొవ్వు లేదని తెలిసిన తర్వాత ఏం చేశారో తెలుసా? ఇది ఎక్కడ బయటికి పోద్దో, కొవ్వు లేదని తెలిస్తే, ఎందుకంటే ఆన్ రికార్డు 219 పేజీల ఛార్జ్షీటు సిబిఐ వాళ్ళు, సిట్ వాళ్ళు వేశారు. ఇక దాన్ని, అది అఫీషియల్ రికార్డు కదా, అది అఫీషియల్ రికార్డుని అబద్ధం చేయటం కోసం జిల్లాల్లో మండల హెడ్ క్వార్టర్లో కాన్స్టిట్యున్సీలో ఫ్లెక్సీలు పెట్టారట. తెలుగుదేశం పార్టీ పేరుతోని ఫ్లెక్సీలు పెట్టి ఒక కొవ్వు కలిపిండు కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫోటోలు వేసి కొవ్వు కలిపారు. అంటే కొవ్వు కలిపితే సిట్టు తీసి చూసుకుంటుంది కదా, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా. మరి ఇదే మాట్లాడుతున్న, ఇప్పుడు మాట్లాడుతున్న కలిపారని మాట్లాడుతున్నారు. సిట్టి ముందు పోయి ఎందుకు చెప్పలేదు వీళ్ళు? మీ ఇంటెన్షన్ ఏంది?
అనేది అర్థమైంది. ఈయన దుష్ట రాజకీయాలను తిప్పికొట్టాలని ఇంకొక వైపు దుష్ట రాజకీయాలు చేస్తూనే ఉంటారు. లేని దాన్ని ఉన్నట్టు సెంటిమెంట్‌తోని దేవుడితోనే ఆడుకుంటుంటారు. రైట్. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభకు సంబంధించి విషయాలు ఆంధ్రప్రభ. గర్జించిన యువత విజయవాడలో ఏఐవైఎఫ్ మహాప్రదర్శన. యువత ఆగ్రహంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం, ప్లకార్డుతో కథం తొక్కిన శ్రేణులు. నిరుద్యోగ యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా విజయవాడ నగరంలో యువజన ఆగ్రహం ఉప్పొంగిందట. నిరుద్యోగ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపునిచ్చిన నిరుద్యోగ రణబేరి విజయవాడను కుదిపేసిందట. నిరుద్యోగులు నేను రోడ్లెక్కారు, యువత గర్జించింది. దీనికి సంబంధించి ఒక వార్తని నిరుద్యోగ రణబేరి ఉద్రిక్తత అని. ఇది ఇప్పుడు ఈ నిరుద్యోగులు రోడ్లు ఎక్కింది, నిరుద్యోగులు ఇంత పెద్ద ఎత్తున విజయవాడ వచ్చింది, వాళ్ళు ఒక రణబేరి చేసింది, ప్రభుత్వం పైన వ్యతిరేక నిరసన చేసింది. ఎక్కడా కూడా ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ సాక్షి పేపర్లు లేదు. అంటే వీళ్ళు ఎవరి కోసం వార్తలు రాస్తున్నారు అనేది అర్థమైంది. సాక్షి పేపర్ అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పత్రిక కాబట్టి వాళ్ళ కోసం వార్తలు రాసుకుందంటే ఒక అర్థం ఉంది. ఆంధ్రజ్యోతి ఈనాడు ఎవరి కోసం వార్తలు రాస్తున్నాయి? తెలుగుదేశం పార్టీ ఫక్తు పచ్చపత్రికలు అని పేరు వేసుకోవాలి వీళ్ళు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే ఇది వదిలిపెట్టి ఆడ కల్తీ, ఏడ కొవ్వు, ఏడ ఉంది, ఆడ లేదు, ఇది ఇవే మీరు రాసేది. ఈ వార్తలు రాసి మీరు పత్రికలు అని చెప్పి మీ పత్రికలు చదవాలని ప్రజలు చెబుతారు. ఇది ఈ యువత గర్జించింది, దీని గురించి వార్త లేదు. ఆర్థిక అసమానతలు తగ్గాలి, సంపాదనలో కొంత భాగం సమాజానికి ఇవ్వాలట. ఎవరిస్తారు? మీరు ఇస్తారు. ఎప్పుడని ఇచ్చారు? ఆర్థిక అసమానతలు తగ్గాల. మీరు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఏడీఆర్ రిపోర్ట్లో వచ్చింది. 4 సార్లు మీరు ముఖ్యమంత్రి చేశారు. 45 ఇయర్స్ నుంచి మీరు రాజకీయాలు తప్ప ఎక్కడా లేరు, వ్యాపారాలలో కూడా లేరు. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? మరి ఆర్థిక అసమానతలు తగ్గాలంటున్నారు. తగ్గాలంటే మరి మీకు ఎందుకు అంత? దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి ఎందుకు? మీరు ప్రజల కోసమే ప్రజల్లోనే తిరుగుతుంటారు, ప్రజలే చూసుకుంటారు కదా మిమ్మల్ని. మీకెందుకు ఆస్తులు పంచండి, పంపిణీ చేయండి. మీరు ప్రజాసేవకులు కదా, మీకున్న ఆస్తులంతా ప్రజలకు పంచండి, అప్పుడు ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళంతా వచ్చి పంచుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పంచిండు, మేమెందుకు పంచమని వస్తూ ఉంటారు. మీరు ఒక ఆదర్శంగా రోల్ మోడల్గా ఉండండి. సంపాదించిన దాంట్లో కొంత భాగం సమాజానికి ఇవ్వాలంటున్నారు. మీరు పూర్తిగా ఇచ్చినా దండగలేదు. ఎందుకంటే మీరు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు రాజకీయం తప్ప వేరే ఏం పని చేయకుండా అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రులు అయ్యారంటే రాజకీయంతోనే సంపాదించారు. దాన్ని మొత్తం రాజకీయం పేరుతోనే ఇచ్చేయండి, ప్రజలకు పంచండి. కనీసం ప్రజలు కాదు, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే మాకు ప్రాణం అంటున్నారు కదా, కార్యకర్తలే నాకు ప్రాణం అని పదే పదే మీరు చెప్తూ ఉంటారు. ఆ ప్రాణం లాంటి కార్యకర్తలకు పంచండి. మీ పార్టీలో ఉన్న అత్యంత కడు పేదరికంలో ఉన్న కార్యకర్తలు ఉన్నారు, పార్టీ నమ్ముకొని, వాళ్ళకు పంచండి. మీరు దేశ చరిత్రలో మెరిగిపోతారు. మిమ్మల్ని చూసి చాలా పార్టీలు ముందుకు వస్తాయి, అది చేయరు, మాటలు చెప్తారు. మళ్ళీ ఆర్థిక అసమానతలు తగ్గాలట, సంపాదించిన దానికి కొంత పంచాలట. నీతులు చెప్పడానికి బాగుంటాయి కానీ చేయటానికి బాగు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. రైట్. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.